ఇక రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయండి, సమస్యలకు గడువులోగా ముగింపు పలకాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. అమరావతిలో న్యాచురోపతి వైద్య కళాశాల 40 ఎకరాల్లో 750 కోట్లతో నిర్మాణం. గోదావరి పుష్కరాల్లోగా పోలవరం పూర్తి చేస్తామని కూడా వెల్లడి. ఇక రెవెన్యూ వ్యవస్థను తక్షణమే ప్రక్షాళన చేయాలని ఆ శాఖ మంత్రి అధికారులని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రెవెన్యూ శాఖలో సమస్యలు రావణాకాష్టంగా రగులుతూనే ఉన్నాయని, నిర్దిష్ట గడువులోగా వాటిని సమూలంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. శుక్రవారం మంత్రివర్గ సమావేశంలో సాదా బైనామాల రిజిస్ట్రేషన్ పొడిగింపు అంశంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ ఆదేశాలిచ్చారు. ఎవరైనా దొంగ సాదా బైనామాలు పుట్టించే అవకాశం ఉంటుందేమోనని మంత్రి మనోహర్ అనుమానం వ్యక్తం చేయగా, అలాంటి సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టం చేయాలని సీఎం ఆదేశించారు. రాజధాని అమరావతిలో న్యాచురోపతి వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీనికి కేంద్ర ప్రభుత్వం 750 కోట్లు ఇస్తుందని, మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో 40 ఎకరాలు కేటాయించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరగా, రాజధానిలో ఏర్పాటు చేద్దామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇక రాజధాని నిర్మాణానికి 2వ విడత భూసేకరణ ప్రతిపాదనపై చర్చ సందర్భంగా అమరావతిలో పనుల పురోగతిని చంద్రబాబు వివరించారు. భూసేకరణపై రైతుల అభ్యంతరాలు తొలగినట్టేనా అని మంత్రి మనోహర్ ప్రస్తావించగా, సమస్యల్ని సరిగా డీల్ చేయకపోవటం వల్లే రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారని, తాను వారితో మాట్లాడడంతో అన్నీ పరిష్కారమయ్యాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతులు లేవనెత్తిన అంశాల్లో 2-3 అక్కడక్కడే పరిష్కరించామని, మిగతావి వచ్చే కేబినెట్ సమావేశం నాటికి కొలిక్కి రావచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అంటున్నారు. ఇక అమరావతి నిర్మాణం సహా రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవ్వటం, తాజాగా బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా శంకుస్థాపన చేయటం కేంద్రం సహకారానికి నిదర్శనం. రాష్ట్రానికి పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ప్రభుత్వం చూపుతున్న చొరవను కేంద్ర మంత్రి అభినందించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే భూముల కేటాయింపులు, అనుమతుల్లో ఏపీ వేగంగా స్పందిస్తుందని, అందుకే రాష్ట్రంపై పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నారని కేంద్ర మంత్రి చెప్పారు. ఇక పరిశ్రమలకు భూములు కేటాయించడంతో పాటు అవి వేగంగా ఆచరణలోకి వచ్చేలా మనం కృషి చేయాలి. పెట్టుబడిదారులకు మనపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయి. గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేయాలి. పురోగతిని 3 నెలలకు ఒకసారి సమీక్షిస్తాము. పోలవరం వద్ద ఒక ఐకానిక్ వంతెన కూడా నిర్మాణం చేపట్టాలి అని సీఎం సూచించారు.